నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ జయంతిలోపు అంబేద్కర్ చుట్టూ సుందరీకరణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ లహరి ఆదేశాలు. ఎండాకాలంలో ఆర్మూర్ మండలంలో ఎక్కడా కూడా నీటి సమస్య లేకుండా చర్యలు. మీడియాతో ఎంపీడీఓ శివాజీ వెల్లడి. ఆర్మూర్ ప్రాథమిక సహకార సంఘ బ్రాంచ్ 100 కోట్ల లక్ష్యం పూర్తి. ఖాతాదారులకు ధన్యవాదాలు తెలిపిన సీఈఓ నాగభూషణం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రామన్నపేట గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. మోపాల్ మండలం బోర్గాంపి గ్రామంలోని సాక్రెడ్ హార్ట్ అకాడమీ పాఠశాలలో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా, స్ట్రాంగ్ రూమ్ నుండి ఎన్ని గంటలకు ప్రశ్నాపత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్ రమేష్కు సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను అనుమతించకూడదని, అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం చుట్టూ సుందరీకరణ కోసం దళిత ఐక్య సంఘటన నాయకులు మున్సిపల్ అధికారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ లహరి పరిశీలించారు. రానున్న అంబేద్కర్ జయంతి దృష్ట్యా అంబేద్కర్ విగ్రహం చుట్టుపక్కల దెబ్బతిన్న దిమ్మెను సరిచేయడంతో పాటు టైల్స్ ఏర్పాటు చేయాలని దళిత ఐక్య సంఘటన నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మున్సిపల్ చైర్మన్ను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అధికారులతో మాట్లాడి అంబేద్కర్ జయంతిలోగా పూర్తి మరమ్మతులు చేయించాలని సూచించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ చౌరస్తాలో వాహనాలు అంబేద్కర్ దిమ్మెను గుద్దుకుని దిమ్మె పూర్తిగా పాడైందని, మున్సిపల్ పాలకవర్గం దిమ్మెను సరిచేయడంతో పాటు టైల్స్ వేయించి అంబేద్కర్ విగ్రహానికి కలరింగ్ చేయించాలని, అదేవిధంగా అంబేద్కర్ జయంతి రోజు పూర్తి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మున్సిపల్ అధికారులు, దళిత ఐక్య సంఘటన నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జన్మదిన సంబరాలు జరుపుకోవడానికి ఈ రోజు ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, డిఈ గారు, దళిత ఐక్య సంఘటన ప్రతినిధులు, అంబేద్కర్ సంఘ ప్రతినిధులు అందరం కలిసి ఇక్కడ రేపు ఉత్సవాలకు సంబంధించి ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నది పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కలర్లు వేయడం కానీ, కింద మార్బుల్స్ కానీ ఇవన్నీ మరమ్మతులు చేయించడానికి పరిశీలించారు. గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ అంతరాయం వల్ల ఇక్కడ ఏదైతే దిమ్మె ఉందో దానికి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. మరి అలాంటి డ్యామేజ్ ను పూర్తి చేయాలని, అలాగే ఇక్కడ ఉన్న కొన్ని మౌలిక వసతులు అందంగా ఉండాలని మేము గత వారం రోజుల కిందట చైర్మన్ గారికి వినతి పత్రం ఇస్తే ఈ రోజు అందరి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ జరిగింది. మరి ఇంకా 7 రోజులు ఉంది కాబట్టి దయచేసి మరొకసారి కౌన్సిల్ సభ్యులకు అభ్యర్థన, మీరు అతి త్వరగా దీన్ని సుందరవనంగా తయారు చేయాలని కోరుతూ అంబేద్కర్ చౌరస్తాను వన్య తెచ్చే విధంగా సుందరీకరణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య మరి ఈ రోజు మరి మున్సిపల్ చైర్మన్, మరి వైస్ చైర్మన్, పాలకపక్షం అందరూ, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసికట్టుగా ఇక్కడికి ఈ రోజు వచ్చి పరిశీలన చేసి మరి ఇక్కడ సుందరీకరణ విషయంలో కాంప్రమైజ్ కాము, మేము ఖచ్చితంగా అంబేద్కర్ వాదులమే అని చెప్పి వారు కూడా హామీ రాబోయే ఏప్రిల్ 14వ తారీఖు లోపలనే ఇక్కడ మొత్తం సుందరీకరణ చేస్తామని చెప్పి తెలియడం జరిగింది. దీనికి పాలక పక్షానికి, అధికారులకు, మరి చైర్మన్, వైస్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం రామన్నపేటలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పల్లె నిద్ర చేసి ఉదయం నుండి వాడవాడలా తిరిగి ప్రజా సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన టీజీ సీడ్స్నే వాడాలని రైతుకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా
ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా రామన్నపేట గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన మంగళవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించి జనంతో మమేకమయ్యారు. పల్లెబాట చేసి ఉదయాన్నే గ్రామంలోని ప్రతి గల్లీలో పర్యటించిన చైర్మన్ అన్వేష్ రెడ్డి స్థానికులతో నేరుగా ముచ్చటించారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రజలు తమ గోడును ఆయన వద్ద వెళ్ళిపోసుకోగా వెంటనే స్పందించిన అన్వేష్ రెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావేద్ బాయ్ మినీ స్టేడియంలో జూనియర్ గర్ల్స్ హాకీ సెలక్షన్లు జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు గంగారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10, 11, 12వ తేదీలలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి హాకీ క్రీడల్లో జిల్లా హాకీ క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచి జిల్లా పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రత్యేక కోటాను అందిస్తుందని, క్రీడాకారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు సైతం అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాకీ సంఘం జిల్లా కార్యదర్శి రమణ, పీడీలు, పీఈటీలు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. 10 to 12 వరకు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్కి ఎంపికైన క్రీడాకారులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్రీడా కోటాను క్రీడాకారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నిజామాబాద్ జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలని కోరుకుంటున్నాను. సందేశాన్ని మరియు మా క్రీడాకారులను ఆశీర్వదించినందుకు మరి మీరు కోరుకున్నట్లుగానే మరి నిజామాబాద్ జిల్లా ప్రతి సంవత్సరం ముందుంటుంది. అందులో ముఖ్యంగా మహిళలు మనకు ఇప్పుడు ఆర్మూర్లో కూడా మహిళా చైర్మన్ గారే ఉన్నారు. అది మన గొప్ప విషయము. వారి ఇక్కడికి వచ్చిన సందర్భంగా మరొకసారి హాకీ అసోసియేషన్ తరఫున వీళ్ళందరికీ కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆర్మూర్ మండలంలోని 14 గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ తెలిపారు. ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివాజీ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లో 9,511 ఇండ్లు ఉండగా 9,147 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఉన్నాయన్నారు. మిగిలిన 364 ఇండ్లకు త్వరలోనే నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు. 14 గ్రామ పంచాయతీలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామన్నారు. నీటి సమస్య రాకుండా అన్ని ఏర్పాట్లు గ్రామాలలో చేస్తున్నాం. మండలంలో మొత్తం 9,511 హౌస్ హోల్డ్స్, వాటిలో 9,147 ఇండ్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మిగతా 364 ఇండ్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటది. ఇవి కొత్తగా నిర్మించుకున్న ఇండ్లు, వీటన్నిటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఏఈఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ కార్యదర్శులు అందరితోని సమ్మర్ యాక్షన్ ప్లాన్ అన్ని గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నారు. ఏదైనా చిన్న చిన్న రిపేర్లు కానీ లీకేజ్లు కానీ ఉంటే ఇమ్మీడియట్ గా గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న 15th ఫైనాన్స్ నిధుల నుండి ఖర్చు చేయుటకు ఆదేశాలు ఉన్నవి. కాబట్టి ఎక్కడ ఎలాంటి సమస్య లేదు. ఇప్పటికైతే ముందు కూడా ఏ సమస్య ఎదురైనా కానీ అన్ని చర్యలు తీసుకునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా సహకార సంఘం ఆర్మూర్ బ్రాంచ్ 100 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఖాతాదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్యాంకు సీఈఓ నాగభూషణం వందే, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ బ్రాంచ్ 100 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి బ్యాంకు ఖాతాదారులు ముఖ్యమన్నారు. 31 మార్చి 2026 నాటికి ఆర్మూర్ శాఖ 102.79 కోట్ల లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఇకపై సైతం తమ సేవలను ఖాతాదారులకు అందిస్తామని కొనియాడారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో కృషి చేసిన బ్యాంకు మేనేజర్ సందీప్ శర్మతో పాటు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జీఎం అనుపమ, డీజీఎం లింబాద్రి, ఏజీఎం సుమన్, సహకార సంఘం కార్యదర్శులు, ఖాతాదారులు తదితరులున్నారు.
రిప్లేస్ 100 కోట్లు అయింది. దానికి వెళ్ళే అక్కడ ఉదాహరణ అంతేకాకుండా అనంతరెడ్డి గారు చెప్పినట్లుగా మన బ్యాంక్ పేరులోనే సహకారం అనేది ఉంది. అదే కాదు, ఇది ఏ బ్యాంక్ అంటే మన బ్యాంక్, ఇది పేరులోనే మన నిజామాబాద్ జిల్లా బ్యాంక్ ఇది. నేను కూడా కమర్షియల్ బ్యాంక్లో ఉద్యోగం చేసి ఒక 9 సంవత్సరాలు ఉద్యోగం చేసి తర్వాత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఈ బ్యాంకులో నేను చేస్తున్నాను. నేను అయితే నేను ఒకటే చెప్తా ఉంటాను, నేను కూడా దేశం మొత్తం తిరిగాను, అన్ని చోట్ల సర్వీస్ చేశాను. అయితే ఈ బ్యాంకులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మిగతా బ్యాంకులు మీ ఖాతా మీరు ఇచ్చిన బిజినెస్తో వ్యాపారం చేసి దాన్ని అల్టిమేట్గా దాన్ని మీ డిపాజిట్లే మనకే లోన్లు ఇచ్చి ఆ లాభాలు సంపాదించి అల్టిమేట్గా లాభం ఎక్కడికి వెళ్తుందండి? వాళ్ళ హెడ్ ఆఫీసులు వెళ్తుంది. అది ఎక్కడ ఉంటాయి? ఢిల్లీలో, బాంబేలో, లేకుంటే వేరే బెంగళూరులో, హైదరాబాద్లోనూ అక్కడ. కానీ మన యొక్క బ్యాంక్, ఇది మన బ్యాంకు. మీరు ఇచ్చిన బిజినెస్తో మేము ఒక్కొక్క రూపాయి ఏది సంపాదించినా కూడా. ఆర్మూర్ పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని పెరికిట్, మామిడిపల్లి ప్రాంతాల్లో మృతదేహాలను తరలించడానికి తన వంతుగా వాహనాన్ని ఉచితంగా నడుపుతానని హబీబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందిన మృతదేహాలను తరలించడానికి వాహనాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆర్మూర్ పట్టణంతో పాటు పెరికిట్, మామిడిపల్లి ప్రాంతాలలో మృతదేహాలను తన వాహనంలో ఉచితంగా తరలిస్తానని, అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ఎక్కడికైనా తరలించడానికి సుమారు 1500 రూపాయల ఛార్జ్ తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. దాతలు ముందుకు వస్తే మరిన్ని వాహనాలు ప్రజలకు అందుబాటులో తెస్తానని పేర్కొన్నారు. మొహమ్మద్ ముజీబుద్దీన్ అలియాస్ హబీబ్ 17 వార్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంటాను. నేను ఇది బులోరో బండి మార్చి ఇస్తున్నాను. ఆర్మూర్ మాడపల్లి పెరికిట్కి ముఫ్తు. బండికి కిరాయా లేదు, ఏం లేదు, ఫ్రీగా ఉన్నది. డ్రైవర్ ఫ్రీ, బండి ఫ్రీ. ఎవరైనా చనిపోతే బండి ఫ్రీ, ప్లస్ డ్రైవర్ ఫ్రీ, డీజిల్ ఫ్రీ, వాటర్ సర్వీసింగ్ కూడా మేమే చెప్పించుకుంటాం. ఆర్మూర్ దాటి ఎటన్నా పోతే నందిపేట దాకా ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ఎంత దూరం వస్తే అంత దూరం దాకా 1500 రూపీస్ ఛార్జెస్, ఓన్లీ 1500 రూపీస్ ఛార్జెస్. అది ఎందుకంటే అది కూడా డీజిల్ పైసల గురించి, డ్రైవర్ గురించి, దాని మెయింటెనెన్స్ గురించి తీసుకుంటున్నాం. ఎవరికైనా ప్రేమ అది ఉంటే నా QR కోడ్ ఇస్తాను. దాని మీద ఎవరైనా డొనేట్ చేస్తే ఇప్పుడైతే నేను 2 బండ్లు ఇస్తూ పెడుతున్నాను. మన ఆర్మూర్, మాడపల్లి, పెరికిట్ నేను 3 మండలికి ఇస్తా అంటున్నాను. ఆర్మూర్, బాల్కొండ, జగరాన్పల్లి 3 మండలికి బండి ఇస్తానని చెప్తున్నాను. 3 మండలికి సరిపోవాలంటే 4 నుంచి 5 బండ్లు కావాలి మనకు. అయితే నా QR కోడ్ నంబర్ ఇస్తాను, నా మొబైల్ నంబర్ కూడా ఇస్తాను. ఇష్టం వచ్చినంత రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, ఇష్టం వచ్చినంత మీ పైసా డొనేట్ చేస్తే నా అమ్మా నాన్న పేరు మీద ఇస్తున్న బండి ఇది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి గ్రంథాలయంలో పాఠకులకు ఆహారం, ఆరోగ్యం చార్టును అందజేసి ఆహార నియమాలను వివరించారు. ఈ సందర్భంగా తులసి కుమార్ మాట్లాడుతూ మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటామని, ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు తదితరులు ఉన్నారు. గ్రంథాలయంలో ఆహారం, ఆరోగ్యం అనే చార్ట్స్ స్టూడెంట్స్కి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనే అంశం పైన ఈ చార్ట్స్ అనేది దీంట్లో వివరంగా వివరించడం జరిగింది. నేటి యుగంలో ఇలాంటి జాగ్రత్తలు, మనం ఆహారం ఎలా తీసుకోవాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మెడిటేషన్, యోగా, వాకింగ్ మరియు డైలీ మనం తీసుకునే ఆహారపు అలవాటు కూడా మన యొక్క ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. అప్పట్లో చెప్పినట్టు మనకు ఆహారం మన యొక్క దినచర్య అనేది మన యొక్క అలవాటు కూడా మన యొక్క ఆరోగ్యం పైన ఆధారపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకొని మరియు మన నిత్య జీవితంలో మనం ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మన విద్యార్థులకు సూచించడం జరుగుతుంది. ఈ చార్ట్స్ని ఇక్కడ లైబ్రరీ డొనేట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో లైబ్రరీలో కూడా ఇలాంటి అవసరంగా మామూలు సహాయ సహకారం ఉంటాయని చేస్తున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం పచ్చలనర్కుడ గ్రామంలో వేల్పూర్ PHC మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆరోగ్య క్యాంపును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కీర్తన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పచ్చలనడుకుడ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, అందులో బీపీ, షుగర్, నాన్ కమ్యూనికేటెడ్ డిసీజెస్లను గుర్తించి వారికి మందులు ఇవ్వడం జరుగుతుందని, అత్యవసరం ఉన్న వారిని జీజీహెచ్ నిజామాబాద్కు రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమయం వరకు 60 మందికి పైగా పేషెంట్లను చూడడం జరిగిందని, ఇంకా పేషెంట్లు వస్తున్నారని, ఈ హెల్త్ క్యాంపును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన, సర్పంచ్ నర్సయ్య, ఎంఎల్హెచ్పి అర్చన, సూపర్వైజర్ తబిత, ఏఎన్ఎంలు విజయ, లలిత, ప్రియదర్శిని, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈరోజు పచ్చల నడుకుడలో ఎన్సిడి క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో బీపీకి, షుగర్కి సంబంధించిన టెస్టులు చేసి వాటికి సంబంధించిన మందులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 60 మంది వచ్చారు. ఈరోజు వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమందిని నిజామాబాద్ జీజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ఈ క్యాంప్ వినియోగించుకోవాలని కోరుతున్నాం. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి పాల్గొన్నారు. అవయవాలలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను కాబట్టి కంటిని రక్షించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ దృఢ నిశ్చయంతో ఉండి నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇందులో కంటి ఆపరేషన్స్ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లను ఆర్మూర్ లయన్స్ ఐ హాస్పిటల్లో నిర్వహించి అట్టి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఈ మండలంలో కంటితో బాధపడే వ్యక్తులందరూ మా సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూరు గ్రామంలో పశు వైద్య కళాశాల కొరుట్ల ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎన్ఎస్ఎస్కు డాక్టర్ ఎం శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లేష్ పశువులకు పేడ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి తద్వారా పశువులకు వ్యాపించిన వ్యాధులను గుర్తించి తగిన చికిత్స నిర్వహించారు. గైనకాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ విశాల్ గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి గర్భ సమస్యల గురించి విశదీకరంగా వివరించి పలు సూచనలు ఇచ్చి తగిన చికిత్సలను చేశారు. మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ గొర్రెలు, మేకలకు అనారోగ్య సమస్యల గురించి పరిశీలించి తగు చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 14 ఆవులు, 79 బర్రెలు, 119 గొర్రెలు, 46 మేకలు, 9 కుక్కలకు చికిత్స నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖరరావు మాట్లాడుతూ పశువులకు గర్భకోశ వ్యాధుల గురించి తగిన సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని కొరుట్ల పశు వైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి శిబిరం యొక్క వివరాలు తెలుసుకొని రైతులకు, విద్యార్థులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాణిక్ బండార్కు చెందిన గోవర్ధన్ పని మీద నిజామాబాద్కు వచ్చారు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్న రైల్వే ఆర్చ్ సమీపంలో ఆయన బైక్ అకస్మాత్తుగా ఓవర్ హీట్ అయ్యింది. తర్వాత క్షణాల్లోనే బైక్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన గోవర్ధన్ వెంటనే బైక్ నుంచి దిగిపోయారు. స్థానిక ట్రాఫిక్ పోలీసులు మరియు ప్రజలు వెంటనే స్పందించి పెట్రోల్ బంక్లో ఉన్న డ్రై పౌడర్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. అంబేద్కర్ జయంతిలోపు అంబేద్కర్ చుట్టూ సుందరీకరణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ లహరి ఆదేశాలు. ఎండాకాలంలో ఆర్మూర్ మండలంలో ఎక్కడా కూడా నీటి సమస్య లేకుండా చర్యలు. మీడియాతో ఎంపీడీఓ శివాజీ వెల్లడి. ఆర్మూర్ ప్రాథమిక సహకార సంఘ బ్రాంచ్ 100 కోట్ల లక్ష్యం పూర్తి. ఖాతాదారులకు ధన్యవాదాలు తెలిపిన సీఈఓ నాగభూషణం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రామన్నపేట గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న
సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.